చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. వాళ్ల కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. మండలంలోని పలు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకుపోయారు. కార్తికేయ ఫార్మా కంపెనీ నుండి కలుషిత నీరు రావడంతో పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకుపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు ఇబ్బందులు లేకుండా ఎంఎస్ఎస్ఓ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తూ వారిని ఆదుకుంటామని మృతి చెందిన కుటుంబాలకు ఆయన మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మాజీ ఎంపీటీసీలో ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, సుధాకర్, తిగుళ్ల భిక్షపతి, రాజా సింగ్, మోహన్ నాయక్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట్ అదేవిధంగా నార్సింగ్ మండలాల్లో చిన్న పిల్లలు ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రిని గత 2-3 నెలలలోగా చనిపోయిన వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వాళ్ళకు ధైర్యం ఇవ్వాలని, మరి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ కాకుండా పెద్దవాళ్లకు ధైర్యం ఇచ్చి ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళని ఆదుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.